ఇప్పుడు నీకు పింఛని ఎవరు పెంచిర్రు? కేసీఆర్ పెంచాడు బిడ్డ. అవద్దం ఎందుకు? ఈయన 4,000 ఇస్తాను అన్నాడు. అవే 2,000 ఇస్తుంది. ఎవరు? రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఎంత ఇచ్చిండు? 2,000 ఇచ్చిండు అన్నాడు. తప్పలే. అంతే, మాట తప్పలే. మాట తప్పలే బిడ్డ. అవద్దం ఎందుకు? కేసీఆర్ అందరికి మంచి అన్నం పెట్టినట్టు. 2,000 ఇస్తే బిడ్డ నాది బియ్యం కాట నేను చేసుకున్నా. నాకు 6 కిలో బియ్యం వస్తాయి, 2,000 వస్తాయి. 1,000 రూపాయలు దగ్గర వేసుకొని ఆయనతో 7,000 8,000 వస్తే ఆ రేకులు తెచ్చుకున్నా దాని మీద వేసుకుంటాం. ఇంత. ఇప్పుడు నీకు కేసీఆర్ ఉంటే మంచి అనిపించిందా లేకపోతే? నాకైతే పెద్ద కొడుకు అనిపించి ఈయన వచ్చినాడు 1 రూపాయి కూడా ఇవ్వలేదు నాకు. ఇప్పటికైనా ఆయన గెలిచినా కానీ నాకు రూపాయి ఇవ్వకున్నా కానీ ఆయనే వస్తాడు దేవుడా. కేసీఆర్ కావాలి బిడ్డ. అప్పులు చేసిండు అంటారు, ఇదంట ఏం చెయ్యని. మాకైతే చీరలు ఇచ్చిండు బిడ్డ, కట్టుకొని చీరలు ఇచ్చిండు, కడుపు అన్నం పెట్టిండు. ఇక భగవంతుడు గిట్లున్నది, ఏం చేసేటట్టుంది. కేసీఆర్ కొడుకు అన్నం పెడుతుండా చెప్పు నువ్వే. కానీ కేసీఆర్ పెట్టిండు ఆయన బిడ్డ అన్నము అంతేనా? ఆయన పెట్టిన తోవే అంటావు. ఇప్పుడు ఈయన వచ్చిండు ఏం చేస్తలేడు అంటావు. ఏది అంత ఉత్తదే. ఇప్పుడు మరి కేసీఆర్ అయితే మంచిగా కొడుకు, పెద్ద కొడుకు లెక్క చూసి అందరికి చూసిండు ఆయన. అంతేనంటావా? ఇప్పుడు ఉన్నోళ్ళు అయితే చూస్తూనే లేరు. అయితే కేసీఆర్ పెద్ద కొడుకు అని అన్నదని ఇక రేవంత్ రెడ్డి గెలిస్తే నాకు ఇచ్చేటోళ్ళు కూడా నాకు ఇవ్వకుండా మంచిగా నేను ఒకదాన్ని వేస్తే గెలవలే బిడ్డ. ఇప్పుడు ఈ జనం అంతా అన్నం తిన్నోనికి అన్నం పెట్టడానికి సున్నం పెట్టిండ్రు. పెడితే జర అన్నం గురుస్తారు ససరాదు. అది కరెక్ట్ మాట. ఇంకో 3 ఏళ్ళు 4 ఏళ్ళ వరకు అంతా బయట పడుతుంది. బాధలు మాట పెట్టినట్టు. రాకపోతాడు అనుకుంటున్నావా? మూకోడు ఆయన వస్తాడు చూడు. నువ్వు మళ్ళీ వస్తాడంటావు. వస్తాడు ఏమన్నా గానీ. ఇప్పుడు నేను కేసీఆర్ ని తీసుకొచ్చి నీతో కలిపి అన్నా, మరి మాట్లాడతావా? నిజంగా అబద్ధం కాదు. నువ్వు మళ్ళీ గెలిచినాక తీసుకొస్తా నీ దగ్గరికి. ఆయన నాకు పెద్ద కొడుకు కానీ అందరికి ఇట్లా ఉంటే అందరికి ఇచ్చిండు. 1000 రూపాయలుగా నాకు ఇవ్వకున్నా ఇయ్యపాయ. ఆయనకే వేస్తుంది పెద్ద కొడుకట ఆమెకు అని మా మంది. ఆయన దిక్కు కొంతమంది, నీటి దిక్కు కొంతమంది ఉండే. ఈయన కూడా ఇచ్చిండు కానీ ఈయన చాలా ఏళ్ళకి వెనక పడిపోయిండు అని జనం అంతా ఉరుకులాడుకుంటూ తీసుకొస్తే ఈ ఎన్నిలా కాస్తుంది. బద్దలు మంచిగా ఎండిపోతాయి. 3 ఏళ్ళ వరకు ఒకడొక్కడు ఊగొద్దు గాలికి. ఇప్పుడు అటు ఇటు పెట్టి కొడుకు అయితే లేకుండా చేసుకున్నావు అంటావు. ఇప్పుడు నీకు ఈ ఇల్లుని తీపిచ్చి కొత్త ఇల్లు కట్టిద్దాం నీకు. ఇక ఎవరికి మళ్ళీ కేసీఆర్ని గెలిపించుకొని పెట్టిద్దాం. నువ్వేం బాధపడకి. ఇక వద్దంటావా ఇక నీకు? అందరూ చూసిండు తాతగారు ఏది కోపెట్టి చావోయి మనం ఇప్పుడు ఊరంతా ఇదిగి వచ్చిన కోడలు ఇట్లా కూర్చున్నది. ఇంత శాసకు వాళ్ళు ఏడ్చుకుంటూ వచ్చింది. నేను వచ్చి పొద్దున్న ఇంత తుండి ఇప్పుడు ఎత్త పెట్టుకుని తాగిన. అంతేనా? మరి ఆయన ఇచ్చే పెట్టుకునే కదా నా ఇమ్మతు. నేను వచ్చే వరకు ఇస్తా అంటే 300 ఇస్తా బిడ్డ, పింఛన్ రేపు వస్తుంది నాకు వస్తుంది అని ఉద్దరు తెచ్చుకొని తింటున్నా. తాగు పోయి నీకేం పోయి నీకు శరణం లేదు పో.